రాజకుమారుల పరిచర్యలో చేసే తీరేంటంటే స్పెషల్ గా కొంచెం వారి అటెన్షన్ ని తీసుకోవడానికి ఇష్టపడతారు. పాస్టర్ గారు గనక అంటే ఈ రాజకుమారులు చేసే పరిచర్యలో వారు వస్తే వారు ఉనికిని తెలియపరచడానికి ఇష్టపడతారు. ఉనికిని తెలియపరచడానికి వస్తారు. పాస్టర్ గారు వచ్చారని చెప్పండి. పదం పాస్టర్ గారి పేరు లేదా? పేరు లేదా? పేరే పాస్టరా? పాస్టర్ గారి పేరు లేదా? వచ్చి పాస్టర్ గారు వచ్చారని చెప్పండి అంటాడు. అంటే ఈయన ఎక్కడున్నాడో అందరికి తెలియపరచాలి. ఇప్పుడు రావాలి ఆ ఉనికిని. ఒక సీక్రెట్ చెప్పనా? సీక్రెట్ అంటే పాస్టర్ గారు ఉనికిని ఎలా తెలియపరుచుకుంటారు అని చెప్పిన టైంకి రాకుండా ఉండడం పాస్టర్ ఒకరిని చూపించుకుంటాడు. ఏ టైం అయితే నిర్ణయించబడతాదో ప్రార్థనకి వాక్యానికి ఆ టైం కాకుండా లేట్ గా వస్తాడు. లేట్ గా త్వరగా రాడు. టైంకి రాడు పాస్టర్. లేట్ గా వస్తాడు. లేట్ గా వస్తే మీకు అర్థం చెప్తాను చూడండి. ప్రార్థన మొదలైపోయింది, వాక్యం మొదలైపోయిందా లేదా? మొదలైపోయింది కదా. ఈ టైంకి ఎవరైనా లోపలికి రావచ్చు అనుకోండి, మీరేం చేస్తారు? ఇక్కడ నేను మాట్లాడుతూ ఉంటాను, మీ ఆయన మీరేం చేస్తారు? ఎవరు అందుకు లేట్ గా వస్తారు. నేను వచ్చాను అని తెలియపరచడానికి లేట్ గా వస్తారు. త్వరగా రావాలి. ఇంట్లో పొడిస్తే పనులు గిల్లి తోమేస్తారంటారా? కాదే. ఏ పని పాటు ఉండదు. కానీ టైంకి రావాలి పాస్టర్లు. రాజకుమారులు కదా, మరి రాజు వస్తున్నాడని తెలియాలి కదా, జనానికి తెలియాలి కదా. ఇక్కడ ఇర్రోడు వాగుతా ఉంటాడు, గట్టి గరుతా ఉంటాడు. ఇక్కడ కింద కూర్చున్న గొర్రెలేమో ఆడేదో వాగుతాడులే, ఎవరు వచ్చారో మనం ముంచొద్దని చూస్తాం. ఇది అలా తీరదంతే. అంటే రాజకుమారులు చేసే పనితీరు నేను వచ్చాను అనే విషయం తెలియపరచడానికి ఇష్టపడతాడు. సైలెంట్ గా రాడు. ఈ సేవ ముసుగులో చేసే ఒక పరిచర్యలో ఇలాగా పనివాడు చేసే పరిచర్యకి రాజకుమారుడు చేసే పరిచర్యకి ఈ భిన్నం ఉంటది. ఇది ప్రమాదకరం. ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి.